ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మహోన్నతుడ, మంచివాడ, కృప కనికరం కలిగిన మా దేవుడానికి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. అద్వితీయ దేవుడు, సర్వశక్తిమంతుడు, నీతిమంతుడు నా తండ్రి, నీకు వందనాలు. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక. మీ రాజ్యం మా హృదయంలోనికి, తలంపుల్లోనికి వచ్చును గాక నా తండ్రి. ప్రభువా తండ్రి, మీరు మమ్మల్ని ఏలండి పరిశుద్ధాత్మ దేవుడా. దేవా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. ఎల్షదై సంఘంని పట్టి వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. దేవా నా తండ్రి, మరి యొక్క అవకాశం తండ్రి మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నా దేవ రక్షకుడా ప్రభా, ఆరాధన బృందాన్ని నా తండ్రి, వాక్యము చెప్పుచున్న కాపరిని నా తండ్రి ప్రభా, ట్రాన్స్లేషన్ చేస్తున్న అక్కడిని మీ రక్తం క్రిందకు అప్పగిస్తున్నాం నా దేవా. దేవా బిడ్డల పైన మీ యొక్క హస్తం చాపండి నా దేవా. దేవా తండ్రి, మేము వించున్న వాక్యం మా హృదయంలోనికి తండ్రి వెళ్ళి తండ్రి ప్రభా యేసయ్యా, మీ యొక్క ఆత్మ ద్వారా మేము బలపడినట్లుగా ప్రభా, వాక్యానుసారంగా జీవించినట్లుగా సహాయం చేయండి దేవా. ఎడతెగక ప్రార్థించమన్నావు నా తండ్రి మా దేశం కొరకు దేవా యేసయ్యా. దేవా అనేకులు దేవా దేవా చనిపోతున్నారు నా దేవా. ఇదిగో నా తండ్రి, వారందరి కొరకు ఏకాత్మ కలిగి ప్రభా, మీరిచ్చిన దేవా దేవా అభిషేకంతో, మీరిచ్చిన దేవా ఆత్మతో మేమందరము ఏకాత్మతో కలిసి ప్రభా ప్రార్థించే భాగ్యం మాకు ఇయ్యండి నా తండ్రి. మీ యొక్క ఆత్మ ద్వారా నింపండి నా తండ్రి, నీకు వందనాలు ప్రభా. అనేకులు ఈరోజు చూడక ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోతున్నారు నాయన. నా తండ్రి రక్షించండి, కాపాడండి నా దేవా. ప్రభా ప్రతి ఒక్కరు విలువైన వారన్నారు ప్రభా. ఆ విలువైన వ్యక్తుల కొరకు మేమందరము దేవా విశ్వాసులుగా మేమందరము దేవా ప్రార్థించుచుంటుండగా ప్రభా దేవా జవాబు దయచేయండి నా తండ్రి. ఎవరైతే అక్కరగా ఉన్నారో, ఎవరైతే ప్రభా తండ్రి అని పిలుచుచున్నారో, ఎవరు దేవా మిమ్మల్ని దేవా దేవా తండ్రి ఆఖరి నిమిషంలో దేవుడు ఎక్కడున్నాడని వెతుకుచున్నారో వారిని మీరు కనపరుచుకొని నా తండ్రి రక్షకుడా దేవా. నా తండ్రి వారితో మీరు ఉండండి పరిశుద్ధ ఆత్మ దేవుడా. దేవా మీ యొక్క సన్నిధి వారితో ఉంచండి దేవా. వారిని మీరు బాగు చేయండి నా తండ్రి. ఈ యొక్క కరోనా అంటూ వ్యాధి మా దేశం నుంచి దేవా, జనుల నుంచి తండ్రి దేవా మీరు దేవా విడిపించండి దేవా. మమ్మల్ని క్షమించండి నా తండ్రి. మా దేశము దేవా దేవా మీ జనులైన మమ్మల్ని క్షమించండి. ఏదైనా పాపంలో ఇంకా ఉంటే ప్రభా దేవా నా తండ్రి, అనేకులు రక్షింపబడడమే మీ చిత్తమైంది ప్రభా. ఇదిగో నా తండ్రి, ఈ యొక్క శ్రమ నుంచి మా దేశంని మమ్మల్ని దేవా మీరు తప్పించమని, కాపాడమని నా తండ్రి మీ రక్తం క్రిందికి అప్పగిస్తున్నాం దేవా. ఆన్లైన్ సర్వీస్ జరుగుచుంటుండగా దేవా యేసయ్యా నా తండ్రి రక్షకుడా దేవా, వినుచున్న వారందరూ ఈ యొక్క వాక్యం వినుచున్న ప్రతి బిడ్డ బలపరచబడుటకు, నీ యొక్క ఆత్మలో నింపబడుటకు నీ కృపనీయమని, మీరే తోడై నడిపించమని నా తండ్రి మీకే మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మనమందరము లేచి నిలబడి సజీవుడైన మన దేవుడిని మనం స్తుతిద్దాం, ఆరాధిద్దాం. ఆయన సన్నిధిలోనికి మనము కృతజ్ఞత అర్పణలతో మనము దేవుని సన్నిధిలోనికి మనము వెళ్దాము. కీర్తనలు 57వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకొని దేవుని నామంలో కనపరిచి మనం ఆరాధనలోకి వెళ్దాం. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. హల్లెలూయా. మనము ఏ ఆపదలో ఉన్నప్పటికీ దేవుడు మనల్ని తొలగిస్తానని వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన రెక్కల నీడలో మనము ఆయన రెక్కల నీడలో ఆయన శరణు చొచ్చాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడా, నీవే నా రక్షకుడవు, నీవే నా సృష్టికర్తవు. నిన్నే మేము ఆరాధిస్తాము, నిన్నే మేము కనపరుస్తాము. పరిశుద్ధ తండ్రివి దేవా, పరమస్వరూపి అయిన దేవుడిని మనం ఆరాధిస్తాము. ఆయన మనల్ని
I
పరిశుద్ధాత్మ దేవ మీకు స్తోత్రం 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 తండ్రి దేవ మీకు వందనాలు తండ్రి దేవ యెహోవా ఐరే షాలోమ్ నిస్సి మీకు స్తోత్రం తండ్రి దేవ మహాగణుడా మీకు వందనాలు తండ్రి దేవ కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రం తండ్రి దేవ దేవ మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తున్నాము తండ్రి దేవ యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవ దేవ మా యొక్క హృదయాలు తెరవండి తండ్రి దేవ 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 మా యొక్క హృదయాలు తెరవండి తండ్రి దేవ యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవ నిన్ను చూసే కృపను మీరు మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి దేవ యేసయ్యా మీకు స్తోత్రం తండ్రి స్తోత్రం దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 తండ్రి దేవ మహోన్నతుడా మీకు వందనాలు తండ్రి దేవ కృపా సత్య సంపూర్ణ మీకు స్తోత్రం తండ్రి దేవ రాజా మీకు స్తోత్రం తండ్రి దేవ ప్రభులే ఏలే ప్రభువా మీకు వందనాలు తండ్రి దేవ దేవ మహారాజా మీకు స్తోత్రం తండ్రి దేవ మిమ్మల్ని కీర్తిస్తున్నాము తండ్రి దేవ మిమ్మల్ని గణపరుస్తున్నాము తండ్రి దేవ మీకు వందనాలు వందనాలు తండ్రి దేవ దేవ మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి దేవ యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవ ఇన్నేళ్ళు మమ్మల్ని కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి దేవ ఏ అనారోగ్యం మాకు అంటకుండానట్లు తండ్రి దేవ దేవ మీరు మమ్మల్ని కాచి ఉంచినందుకు మీకు స్తోత్రం తండ్రి దేవ యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవ మీ కృప లేనిదే మేము లేము తండ్రి దేవ మీకు వందనాలు తండ్రి దేవ పరిశుద్ధుడా మీకు స్తోత్రం 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 తండ్రి దేవ దేవా మీరు మాతో ఉండండి తండ్రి దేవ ఆరాధనలోకి తండ్రి దేవ వెళ్ళే ముందు తండ్రి దేవ దేవా దేవా మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి దేవ యేసయ్యా యేసయ్యా మీకు మాకు అడ్డుగా ఉన్న ప్రతి ఒక్కటి తీసివేయమని అడుగుతున్నాము తండ్రి దేవ దేవా మీ యొక్క శక్తి కలిగిన ఆరాధన తండ్రి దేవ ఇక్కడ జరుగులాగిన తండ్రి దేవ మీ కృపను దయచేయండి దేవా మీ యొక్క అగ్నితో మమ్మల్ని కప్పండి తండ్రి దేవ అగ్ని అభిషేకాన్ని మీరు విడుదల చేయండి అని అడుగుతున్నాము తండ్రి దేవ యేసయ్యా మీకు స్తోత్రం 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 తండ్రి దేవ అవును తండ్రి దేవ ఒకవేళ తండ్రి దేవ అపవిత్రమైన పెదవులతో తండ్రి దేవ మేము ఏమైనా తండ్రి దేవ దేవ మేము
తన ప్రభు ఎరిగి ఉన్నామని చెప్పినావు తండ్రి. స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. దేవానికి స్తోత్రములు చేసుకుంటున్నాం దేవా. తండ్రి దేవానికి వందనాలు తండ్రి ప్రభు. మమ్మల్ని మీకు తిరిగి చేసుకోండి ప్రభు. నీకు స్తోత్రం చేసుకుంటున్నాం యేసయ్యా. దేవానికి వందనాలు వందనాలు. మాకు జీవము ఒక సర్వము మీరే ఉన్నారు తండ్రి. స్తోత్రం చేస్తున్నాం తండ్రి. తండ్రి మాకు కాపరి ఉన్న దేవానికి వందనాలు చేసుకుంటున్నాం తండ్రి ప్రభు. మీరే మాకు సహాయం దయచేయండి. దేవునికి స్తోత్రం చేస్తున్నాం యేసయ్యా. దేవునికి వందనాలు. తప్పుపైన మమ్మల్ని వెతికి రక్షించిన దేవునికి వందనాలు చేసుకుంటున్నాం తండ్రి ప్రభు. దేవానికి వందనాలు 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 చేసుకుంటున్నాం తండ్రి. మీరు మాతోనే నడిపించండి. ఇక ఆరాధనలకు సహాయం చేయండి ప్రభు. తండ్రి ప్రభు హృదయ పూర్తిగా తండ్రి ప్రభు మన ఆరాధనకు సహాయం దయచేయండి ప్రభు. దేవునికి వందనాలు వందనాలు. స్తోత్రము చేస్తున్నాం యేసయ్యా. मेरा जीवन मेरा तन मेरा जीवन मेरा तन तू है मेरी जान दी खुदा का मेहमान मेरे आने वाला ओ मसीहा। मेरा जीवन मेरा तन तू है खुदा। मेरा जीवन मेरा तन तू है खुदा।
నాకు తోడుగా
యేసయ్యా. మమ్మల్ని రక్షించండి తండ్రి నాయనా. మమ్మల్ని ఆ యొక్క ఆపద నుండి తొలగించండి ప్రభా. దేవా మాకు దేవా తండ్రి దేవా యేసయ్యా నేర్పించండి తండ్రి. మేము నేర్చుకోవాల్సినవి నేర్పించండి తండ్రి నాయనా యేసయ్యా. దేవా మరణము ముళ్ళును విరిచిన తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా ఆ యొక్క కరుణను ముళ్ళును విరిచివేయండి తండ్రి యేసయ్యా నీకు వందనాలు తండ్రి. దేవా నీకే స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. అవును తండ్రి దేవా నీకు వందనాలు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా ఆపదను తొలగించి దేవా దేవా మీ యొక్క దేవా రెక్కల చాటున భద్రపరుస్తానని సెలవిచ్చావు తండ్రి. నీ యొక్క రెక్కల క్రింద దేవా తండ్రి నీ యొక్క రెక్కల చాటున దేవా తండ్రి భద్రత ఉన్నది ప్రభా. నీ యొక్క రెక్కల చాటున దేవా తండ్రి నాయనా మాకు దేవా యేసయ్యా దేవా కాపుదల ఉంది తండ్రి నాయనా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా భద్రపరచండి ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి దేవా మీరు రక్షించండి, విమోచించండి. ఆ యొక్క పాపపు బంధకం ఆ పాపపు ఊబిలో నుండి మీరు విడిపించమని అడుగుచున్నాము తండ్రి యేసయ్యా. ఆ యొక్క మరణ దేవా తండ్రి పడకలో ఉన్న వారిని లేవనెత్తండి యేసయ్యా. దేవా స్తోత్రము 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 తండ్రి నాయనా. మీరే దేవా తండ్రి కరుణవు అర్హుడు యోగ్యుడు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మరణంలో జయించారు ప్రభా. దేవా స్తోత్రం 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 ప్రభా. ప్రతి ఒక్కరు దేవానికి వందనాలు చెల్లిద్దాం. దేవునికి వందనాలు చెల్లిద్దాం. పూర్ణ హృదయముతో దేవుని స్తుతిద్దాము. దేవా నీవు మా కొరకు బలి అయ్యావు తండ్రి. నీ యొక్క రక్తం కార్చావు. ఆ యొక్క రక్తంని దేవా తండ్రి నాయనా మా దేశం మీద మా గృహాల మీద కప్పమని అడుగుచున్నాము తండ్రి నాయనా. యేసయ్యా నీకు వందనాలు 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 చెల్లిస్తున్నాము ప్రభా. దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మహిమ చెల్లిస్తున్నాము, ఘనత చెల్లిస్తున్నాము తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు నీవై ఉన్నావు తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మా ప్రతి ఒక్కరిని మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని మా యొక్క పనులలో మా యొక్క దేవతని ప్రతి ఒక్క దేవతని మేము వెళ్ళు ప్రతి మార్గంలో మీరు మాకు తోడై ఉండమని అడుగుచున్నాము తండ్రి. మీ యొక్క రెక్కల చాటున భద్రపరచమని తండ్రి అయిన దేవా మమ్మల్ని మేము మీకు పాద సన్నిధిలోనికి సమర్పించుకుంటున్నాము దేవా. మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామం హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని చిన్న స్తుతి ఆరాధన మీ యొక్క పాదములకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Greetings in the wonderful and holy name of Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభవచనములు పలుకుచున్నాము. We greet each and every one on behalf of our El Shaddai Church. మన ఎల్ షదాయ్ సంఘం తరపున మీరు ప్రతి ఒక్కరిని మీకు శుభవచనములు పలుకుచున్నాము. We greet Pastor Srinivas, Chintal Church Pastor, and Ziyagoda Church Pastor, Pastor Samuel, in the wonderful name of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ఆశ్చర్యకరమైన నామములో చింతల్ సంఘ కాపరి అయిన పాస్టర్ శ్రీనివాస్ గారిని, జియాగూడ సంఘ కాపరి అయిన శామ్యుయల్ బ్రదర్ కి శుభవచనములు పలుకుచున్నాము. And we will have our, as usual, Sunday school program. మనము సండే స్కూల్ ప్రోగ్రామ్ యథావిధంగా కొనసాగుతుంది. And also we will have our youth program. యవనస్తుల కార్యక్రమం కూడా యథావిధంగా కొనసాగుతుంది. And we also pray that everybody will continue to have your relevant cell groups continuously. Prayers. మీరు మీ సంఘంలో ఉన్న కేర్ సెల్స్ లో మీ గుంపులతో మీరు ప్రార్థనలు కొనసాగిస్తున్నారని తలంచుచున్నాము. And continue to do that good work. ఆ మంచి కార్యము చేయడం కొనసాగించండి. Praise God for the wonderful praise and worship we had. మంచి స్తుతి ఆరాధన జరిగినందుకే వాటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. Now we will have the offering. ఇప్పుడు మనము కానుకలు తీసుకునే సమయము. As usual, as you know, take your cover and write your name and the amount and the date.
యథావిధంగా ఎప్పటిలాగా మనం ఎప్పుడు ఎలా చేస్తామో అలాగా ఒక కవర్ తీసుకుని దాని మీద మీ పేరు రాసుకుని పైన డేట్ వేసుకోండి. And give cheerfully and God will bless you. సంతోషంగా ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని బహుగా దీవిస్తారు. And now I request Dorothy auntie to lead us in prayer for the message and for the offering. ఇప్పుడు నేను డార్టీ సహోదరిని వర్తమానం గురించి మరియు కానుకలు దశమ భాగాల గురించి ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. Amen. ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడు 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 అని పరమదూతలతో మానక ఎల్లవేళలా పొగడబడుచున్న మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలమున నీ పరిశుద్ధ పాద సన్నిధానమునకు ఎల్షదాయి సంఘం ఒక కుటుంబం వలె చేరి ఉన్నాము తండ్రి. ఈ సంవత్సరంలో గత 6 నెలలు మమ్మల్ని సురక్షితంగా కాపాడి ఈరోజు సజీవులుగా పెట్టినందుకు నీ నామమునకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఇప్పటి వరకు ఆత్మతో సత్యముతో ఆరాధించినాము, నిన్ను ఆరాధించుంటున్నాము. మా స్తుతుల పైన ఆసీనుడవైన మా దేవా, నీకే ఘనత మహిమ చెల్లునుగాక. మమ్మల్ని మేము తగ్గించుకొని నిన్ను ఈ సమయంలో హెచ్చిస్తున్నాము దేవా. కృపాసత్య సంపూర్ణుడా, సైన్యములకు అధిపతి యెహోవా, నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాము ప్రభువా. కానుకలు కృతజ్ఞతార్పణలు నీకు చెల్లిస్తున్నాము. వీటిని అంగీకరించి ఆశీర్వదించండి. ఇచ్చిన ప్రతి చేతిని హృదయమును 60 100 ఆశీర్వదించి ఆకాశపు వాకిలి తెరిచి పట్టజాలనంత దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపుము. ఈ నిమిష సంతోషముతో ఇచ్చిన కానుకలను అంగీకరించి నీ సేవ నిమిత్తమై వాడబడుటకు సహాయము చేయండి. ఇప్పుడు వాక్యం ఇవ్వబోచున్న నీ దైవ సేవకుణ్ణి ఆశీర్వదించి నీ పరిశుద్ధాత్మతో అభిషేకించమని వేడుకొంచున్నాము. బెన్నీ బ్రదర్ను సిలువ మరుగున దాచి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి తండ్రి. మా హృదయములను ఆ వాక్యము గైకొనుటకు సిద్ధపరచండి తండ్రి. వారు వాక్యము చెప్పుచుండగా మేము శ్రద్ధగా విని ఆత్మీయ బలమును పొందుటకు మాకు సహాయము చేయండి. సర్వ ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ కొద్ది విన్నపములను ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మత్తాయి 4:4 మనుష్యుడు రొట్టె వలనను మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని వ్రాయబడి ఉన్నదనెను. థ్యాంక్ యూ. Praise the Lord. My name is Pavitra. Today's memory verse Matthew 4:4. Man shall not live on bread alone, but on every word that comes from the mouth of God. Thank you. Praise the Lord. My name is Pralika. Today I am sharing Bible verses. Matthew 4:4. Man shall not live on bread alone, but on every word that comes from the mouth of God. Thank you. Praise the Lord. This is Arjun Daniel. Matthew 4:4. But he answered, it is written, man shall not live by bread alone, but by every word that comes from mouth of God. Amen. Praise the Lord. Matthew 4:4. But he answered, it is written, man shall not live by bread alone,
but by every word comes from the mouth of God. Thank you. Praise Lord, my name is Siddharth Daniel. Today I am sharing Bible verses. Matthew chapter 4 verse 4. Man shall not live on bread alone, but on every word that comes from the mouth of God. Thank you. ఈ 4 అందుకు ఆయన మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నుంచి వచ్చిన మాటల వలన జీవించి అని రాయబడి ఉన్నది. థ్యాంక్ యూ. 4 మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నుంచి వచ్చిన ప్రతి మాట వల్ల జీవించును అని రాయబడి ఉన్నది. Praise the Lord, my name is Suranata. Today I am sharing Bible verses. Matthew 4:4. Man shall not live without bread alone. Thank you. మనుషులు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట వలె జీవించుచున్నాడు అని రాయబడి ఉన్నది. మత్తయి 4:4. బీదలను కనికరించువాడు యెహోవాకు అర్పించువాని వాని ముఖాల పక్కనకు ప్రతి ఉపకారము చెయ్యను. సామెతలు 19:17. థ్యాంక్ యూ పేతురు. బీదలను కనికరించువాడు Praise the Lord, this is Abhilash. Matthew 4:4. But he answered, it is written, man shall not live by bread alone, not alone, but by every word that comes from the mouth of the Lord God. Amen. Thank you. We praise God for the prayer by Dorothy auntie. డార్తి సహోదరి ప్రార్థించినందుకే డార్తి సహోదరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. We pray that God will bless all our church members with good health and strength. మన సంఘ సభ్యులు అందరినీ కూడా మంచి ఆరోగ్యము బలమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. We'll continue to pray that God will give us protection. దేవుడు మనకి కాపుదల ఇస్తారని మన ప్రార్థనలో కొనసాగిద్దాము. And now let us get into the word of God. మనం దేవుని యొక్క వాక్యం వైపు వెళ్దాము. Last time when I shared on desiring godly gifts. నేను క్రిందటిసారి పంచుకున్నప్పుడు దేవుని యొక్క కార్యములు దేవుని యొక్క విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండడం కోరిక కలిగి ఉండడం గురించి పంచుకున్నాను. And I wish and pray that God will bestow the gifts of the Holy Spirit on all of us as we desire them. నేను ప్రార్థిస్తున్నాను మరియు దేవుణ్ణి అడుగుతున్నాను మనమందరం కూడా పరిశుద్ధాత్మ వరములు ఆసక్తితో ఆపేక్షించాలని వాటిని పొందుకోవాలని వాటి అందు నిలిచి ఉండాలని కోరుతూ ఉన్నాను. And when we have to desire, how can we desire? How can we get the gifts of the Holy Spirit? పరిశుద్ధాత్మ వరములు మనం ఎలాగా పొందుకుంటాము? The secret is why I have taken this topic is when we want to desire godly things, we should be godly. నేను ఎందుకు ఈ విషయం గురించి చెప్తున్నాను అంటే మనం ఎప్పుడైతే దేవుని సంబంధమైన వాటిని కోరుకుంటామో మనము కూడా దేవ స్వభావం కలిగి ఉండాలి. Then God will definitely give, because God is not respecter of any persons. దేవుడు మనం అడిగినప్పుడు తప్పనిసరిగా ఇస్తారు. దేవుడు పక్షపాతి కానే కాదు. The God of Peter, the God of Paul, the God of Stephen is the God of me and God of you. పేతురు యొక్క దేవుడు, స్టెఫెన్ యొక్క దేవుడు, నా దేవుడు, నీ దేవుడు ఒకే దేవుడు. Amen. Amen. And when they had that desire to serve God, they loved God completely, and they were with one accord, one agreement, one harmony.
వారందరూ కూడా దేవుణ్ణి ఎంతో ప్రేమించారు. వారందరూ ఒకే ఐక్యతలో, ఒకే స్వభావంతో వారు అందరూ కలిసి పనిచేశారు. lived in harmony. వారందరూ కూడా ఒకే విధమైన జీవన శైలిలో ఉన్నారు. Their purpose was only one thing: వారి యొక్క ఉద్దేశం అంతా కూడా ఒకే ఒక్క విషయం, to preach Christ crucified, death, burial, resurrection. సిలువ వేయబడిన క్రీస్తును మరియు ఆయన యొక్క మరణము మరియు ఆయన యొక్క పునరుద్ధానం గురించి వారు ప్రకటించాలని అదే ఒక్క ఉద్దేశంతో వారు ఉన్నారు. చేశారు. And they didn't like that. పని అంతా కూడా అదే ఆ ఉద్దేశంలోనే చేశారు, కొనసాగించారు. And they were able to do deliverance of the evil spirit. They were able to heal people. They were able to raise people from death. వారు మనుషుల్ని పట్టబడి చేతబడి శక్తులు అపవాది శక్తులతో పీడింపబడిన వారిని విడుదల చేశారు. మరియు వారు ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేశారు. మరియు వారు చనిపోయిన వారిని కూడా తిరిగి లేపారు. Amen. Hallelujah. హల్లెలూయా. So my prayer and the word of God that I share now is we all should come closer to Christ. నా ప్రార్థన మరియు నేను ఇప్పుడు పంచుకోబోయే వాక్యం ఏమైనదంటే మనం అందరం కూడా యేసుక్రీస్తు వారికి సన్నిహితంగా రావాలి. Whoever is listening now, church members or in the online, we also welcome all those who are on online who are listening to it. This is the universal truth, basic Christian principles for successful living. మీరు ఆన్లైన్ లో చూస్తున్న వారైనా అవ్వచ్చు, సంఘ సభ్యులైనా ఎవరైనప్పుడు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. మనము క్రైస్తవత్వంలో జయ జీవితం గడపాలి అనంటే, పొందుకోవాలి అనంటే ఇది కనీసం మనం నేర్చుకోవాల్సిన పునాది ఉంది. And one of the two important things for a Christian to say that we love God is ఎవరైతే క్రైస్తవులుగా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తారో they will love the word of God. వారు దేవుని యొక్క వాక్యాన్ని కూడా ఎంతో ప్రేమిస్తారు. Then only they can say that we love Christ. అప్పుడే వారు మేము యేసు ప్రభువుని ప్రేమిస్తున్నామని చెప్పగలుగుతారు. And they will love to pray to God. వారు దేవునికి ప్రార్థించడానికి కూడా ఎంతో ఇష్టపడతారు. So it is prayer and Bible reading are like two wings of a bird. బైబిల్ చదవడము, వాక్యాన్ని చదవడము మరియు ప్రార్థన చేయడం అన్నది ఒక పక్షికి రెండు రెక్కల వంటివి. Have you seen any time a bird getting hurt one wing and it cannot fly? ఎప్పుడైనా చూసారా పక్షికి ఒక రెక్కకి ఒక గాయమై ఉంటే అది అలాగే ఉండిపోతుంది, ఎగరలేకుండా ఉంటుంది. చూసారా, మీరు గమనించారా? Yes, we all have seen. మనందరం చూసాము. So both should be healthy. రెండు రెక్కలు కూడా ఆరోగ్యంగా ఉండాలి. And both had to be wings. With both the wings it will fly. అది రెండు రెక్కల సాయంతో ఎగురుతూ ఉంటుంది. And so Bible reading and prayer are very important. కాబట్టి బైబిల్ చదవడము, ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యము. And so now today we will see about the word of God. ఈ రోజు మనము దేవుని యొక్క వాక్యం గురించి చూద్దాము. How word of God is important. ఎలాగ దేవుని యొక్క వాక్యము చాలా ప్రాముఖ్యమో చూద్దాము. In my life and your life. నా జీవితంలో, నీ జీవితంలో. There was one person who did not like the Bible. Who hated Christians. And he tore the Bible. ఒక వ్యక్తి ఉన్నారు, ఆయనకి క్రిస్టియన్స్ అంటే ఇష్టం లేదు, బైబిల్ అంటే ఇష్టం లేదు, మళ్ళా బైబిల్ ని చింపివేశాడు. And that same person, God spoke to him and he embraced Bible. అదే వ్యక్తి దేవుడు ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన బైబిల్ ని హత్తుకున్నాడు. And you know what he did? He has planted more than 10,000 churches in India. మీకు తెలుసా ఆయన ఏమేమి కార్యాలు చేశారు? దాదాపు 10,000 కంటే ఎక్కువ సంఘాలని భారతదేశంలో స్థాపించాడు ఆయన. Amen. Hallelujah. హల్లెలూయా. And he is also called as kneeling saint. ఆయన kneeling, మోకాళ్ళు ఉండే పరిశుద్ధుడు అని కూడా పిలువబడుతున్నాడు.
because of his prayer and Bible reading. ఆయన బైబిల్ చదవడమును బట్టి మరి ఆయన ప్రార్థనని బట్టి. So the secret of God's blessings on us is that we should love Christ. రహస్యం ఏమై ఉన్నదంటే మనం దేవుని యొద్ద నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనము యేసు ప్రభుని ప్రేమించాలి. And when we love Christ, we will love the word of God. మనం ఎప్పుడైతే యేసు ప్రభుని ప్రేమిస్తామో అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని కూడా ప్రేమిస్తాము. Wherever we go to church or to meetings, we must carry the Bible. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనము చర్చ్కి కానీ ఏదైనా కూటమికి కానీ మనము తప్పనిసరిగా బైబిల్ తీసుకుని వెళ్ళాలి. That is a testimony that we are Christians. అది ఒక సాక్ష్యము మనము క్రైస్తవులమే అని చెప్పడానికి. This is not a holy Bible. ఈ సెల్ ఫోన్ అన్నది పరిశుద్ధ గ్రంథం కాదు. It is not a holy iPhone. ఇది పరిశుద్ధమైన ఫోన్ కాదు, నాది ఐఫోన్ కాదు. So when we read from this, you will be distracted. మనము దీనిలోంచి చదువుతున్నట్లయితే మన ఆలోచనలు వేరు వేరు వాటి వైపు వెళ్ళిపోతూ ఉంటాయి. So love the Bible, love Christ, love the Bible, carry the Bible wherever it is. కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రేమించండి, బైబిల్ని తీసుకుని వెళ్ళండి. Let us, amen. And let us see what the word of God does in our life. దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఏం చేస్తుందో మీరు చూడండి. The word of God, number one, it cleanses us. మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రంగా చేస్తుంది. Those who want to really, aspire to grow in the Lord and you want to know the secrets of the successful Christian life, please write down as we share the word of God. మనము ఇప్పుడు నేను పంచుకున్న వాటినన్నిటినీ కూడా రాసుకుంటే బాగుంటుంది. దయచేసి రాసుకోండి. ఎవరైతే క్రైస్తవ జీవితంలో జయ జీవితం గడపాలని అనుకుంటూ ఉన్నారో వారు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి, ప్రేమించాలి. Amen. Because I am speaking from the word of God. నేను దేవుని యొక్క వాక్యం నుంచే నేను చెబుతూ ఉన్నాను. నేను That's the reason I'm sure God will bless everybody who really wants to grow in the Lord. ఎవరైతే దేవునిలో నిజంగా ఎదగాలని కోరుకుంటున్నారో వారు తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యం చదవాలి. And the first thing when we Lord, today morning, Lord, as I look into your word, speak to me, Lord, show me where I am, and Lord, guide me and reveal me your mysterious things. That's the prayer we should make when we read word of God. ఎప్పుడైతే మనం ఉదయాన్నే లేచి ప్రభువా నీ యొక్క వాక్యం నాకు చూపించండి, నీ వాక్యం చదువుతున్నప్పుడు ప్రభువా దానిలో మర్మములు నాకు తెలియచేయండి, ప్రభువా నన్ను నడిపించండి, నాకు తెలియపరచండి అందులో ఏమై ఉన్నదో అన్నది, నేనేమై ఉన్నానో అన్నది ఆ వాక్యం ద్వారా మాట్లాడండి అని మనం అడగాల. And God will definitely answer a prayer and He will help us as we read the word of God. మనము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు. Now, number one, the word of God says it will cleanse us. Psalm 119, 9th verse. 119వ కీర్తనలు 9వ వచనం మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యము మనల్ని పరిశుద్ధపరుస్తుంది. It says, wherewithal shall a young man cleanse his way? By taking heed according to the word of God. యవనస్తులు దేని చేత తమ నడతని శుద్ధి చేసుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా గైకొనుట బట్టియే కదా అని ఉన్నది. Wherewithal shall a young man or whoever it is cleanse his way? By taking heed to the word of God. యవనస్తుడు అని ఇక్కడ ఉన్నది, కానీ యవనస్తులు అనే ఎవరైనా అవ్వనండి, యవనస్తులు గాని ఎవరైనా గాని మనం చూసుకున్నట్లయితే దేని చేత తమ నడత శుద్ధిపరుచుకొందురు అని అన్నది. So when we read the God's word, God will cleanse our heart. God will reveal what is there in our lives which are not pleasing to God. He will show us like a mirror. Word of God is like a mirror. దేవుడి వాక్యం మనం చదివినప్పుడు అందులో మన జీవితంలో ఏదైతే దేవుడికి ఇష్టం లేనివి ఉన్నాయో వాటిని దేవుడు మనకి బయలుపరుస్తాడు. దేవుని యొక్క వాక్యము ఒక అద్దం వంటిది. మనం ఏమై ఉన్నామో ఆ అద్దంలో, ఆ వాక్యం అనే అద్దంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. And then it will cleanse us.
మనల్ని శుద్ధి చేస్తుంది. It says, you know, thy word have a wherewithal shall a young man cleanse his way by taking heed according to the word of God. యవనస్తుడు దేని చేత తన నడతను శుద్ధిపరచుకుందురు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా గైకొనుట బట్టియే కదా అని ఉన్నది. And you know, sometimes in the house I do little work. కొన్నిసార్లు నేను ఇంట్లో కొంచెం పని చేస్తూ ఉంటాను. So that wash basin is there, no? Sometimes I put harpic to that. వాష్ Apply. ఉంది కదా, నేను దాని మీద హార్పిక్ వేస్తాను. After 10 minutes, I don't have to. After 10 minutes, I don't have to rub it for 10-15 minutes, half an hour. What I have to do is, I have to just do like this, and it becomes white. ఆ హార్పిక్ వేసిన తర్వాత గట్టిగా రుద్దుతూ ఉండక్కర్లేదు, కానీ ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం పైన మామూలుగా కడిగితే అది శుభ్రం అయిపోతుంది. And it becomes so white. అది తెల్లగా అయిపోతుంది. And when my family members come, they will see a white wash basin. నా కుటుంబ సభ్యులు అది చూసినప్పుడు తెల్ల వాష్ బేసిన్ ఉన్నది ఇక్కడ అని అంటారు. So why it has happened? Just because of harpic. 10 minutes I soaked it. ఎందుకు అలాగా తెల్లగా అయిపోయింది అని అంటే, నేను దాని మీద హార్పిక్ వేసి 10 నిమిషాలు దాన్ని నానబెట్టాను దాని మీద. But then when I soak my life and your life, when we soak our life with the word of God, దేవుని how white God will make our life. మనము నింపుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యముతో మనము నింపుకున్నట్లయితే మన జీవితం కూడా అలాగుంటుంది. Suppose you come to my house just to meet me. ఒకవేళ మా ఇంటికి వచ్చినట్లయితే నన్ను కలుసుకోవడానికి, 2-3 members of our church, they come to my house. Let me think. 2-3 మా సంఘ సభ్యులు ఇంటికి వస్తారు నన్ను కలుసుకోవడానికి. So I give them glass of water. నేను వారికి ఒక గ్లాస్ నిండా నీళ్లు ఇస్తాను. So initially, as soon as they come, వాళ్ళు రాగానే నేను ఒక గ్లాస్ లో నీళ్లు ఇస్తాను. but there is an insect in each of the glass. ఒకవేళ ఆ గ్లాస్ నీళ్లలో ఒక చిన్న పురుగు ఉన్నట్లయితే ఉన్నది and I am giving it to them. నేను అది అలాగే ఇస్తే వారికి, they will say, brother, there is an insect in this, we will not drink. వాళ్ళు అంటారు, ఇందులో పురుగు ఉన్నది సహోదరుడా, మేము వాటిని తాగము అని అంటారు. Then I have to give them a fresh one. అప్పుడు నేను మంచి నీళ్ళని తీసుకొచ్చి ఇవ్వాలి. They will also be offended. వాళ్ళు కూడా బాధపడతారు కూడా, ఏంటి పురుగేసిన నీళ్ళు ఇస్తున్నారు అనేసి. So even in our life, I want to pray, I want to preach, I want to go and make prayers, I want to do all the things, and you want to do many things for God. It is very good. We have a good intention. మనము ప్రార్థన చేస్తాము, బయటికి వెళ్ళి ఎన్నో పనులు చేయాలని అనుకుంటాము, సువార్త ప్రకటించాలనుకుంటాము. దేవుని పనులు అలాగ చేయడం చాలా మంచిదే. God likes it. దేవుడు దాన్ని ఎంతో ఇష్టపడతారు. But there are a lot of insects in the glass. అంటే a lot of sins in our life. మనలో ఎన్నో పాపములు ఉంటాయి. A clean vessel, God will use it. ఒక శుద్ధిగా ఉన్న పాత్రని దేవుడు ఉపయోగించుకుంటాడు. If I am unclean, ఒకవేళ మనము శుద్ధిగా లేకపోయినట్లయితే, పరిశుద్ధంగా లేకపోయినట్లయితే, I may do God's work. నేను దేవుని పని చేస్తూ ఉండవచ్చు, I may pray. నేను ప్రార్థిస్తూ ఉండవచ్చు, but my prayers and your prayers will not be answered. కానీ నా ప్రార్థనలు అలాగ ఉన్నట్లయితే మనము నా ప్రార్థనలు నీ ప్రార్థనలకి జవాబు రాకపోవచ్చు. And we will say, Lord, why are you not blessing us? I am serving you, I am preaching, I am doing all your God. Why are you not blessing me? మనము అప్పుడు దేవుణ్ణి అడుగుతుంటాం, ప్రభా నన్ను ఎందుకు నువ్వు ఆశీర్వదించట్లేదు, నేను ఇది చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కానీ నువ్వు ఎందుకు నాకు జవాబు ఇవ్వడం లేదు అని అనొచ్చు మనం. But then God says, అప్పుడు దేవుడు అంటాడు, your vessel is full of sins and insects. నీ పాత్ర అంతా కూడా పురుగులతోనూ అపవిత్రతతోనూ ఉన్నది అని అనొచ్చు. So God is asking us this morning, ఈ ఉదయకాలాన్ని దేవుడు మనల్ని అడుగుచూ ఉన్నాడు, come to me and read my word. నా యొద్దకు రా, నా యొక్క వాక్యాన్ని చదువు అని దేవుడు చెబుతూ ఉన్నాడు. I will cleanse you. నేను నిన్ను పరిశుద్ధపరుస్తాను అని అంటున్నారు. I will use you. నేను నిన్ను ఉపయోగించుకుంటాను అని అంటున్నారు. I will give you the gifts of the Holy Spirit. నీకు పరిశుద్ధాత్మ వరములతో నేను నింపుతాను అని అంటున్నారు. So madly let us fall in love with Jesus Christ. యేసుక్రీస్తు పట్ల మనం ఒక పిచ్చి ప్రేమ కలిగి ఉందాము.
then we will read God's word, we will see it. We will just not read and then forget it for the day. We will read it, we will concentrate on it, we will meditate it, we will enjoy the word of God, and we will apply it. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో అప్పుడు మనం దాని మీదే దృష్టి పెట్టుకుంటాము, మనం చదువుతాము, దాన్ని ధ్యానిస్తాము, మరియు మనం ఆనందిస్తాం వాక్యంలో. Amen. Hallelujah. హల్లెలూయా. And the second thing that word of God does in our life is it will protect us from all sin and all danger. ఈ దేవుని వాక్యము ఏమి చెబుతుంది అని అంటే మనని కాపాడుతుంది, ప్రతి ఒక్క ప్రమాదము అపాయం నుంచి కాపాడుతుంది. The word of God says in Psalm 119, 11th verse. 11వ వచనం, 119వ అధ్యాయం 11వ వచనం మనం చూసినట్లయితే, Thy word have I hid in my heart that I might not sin against thee. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అని అన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. And what I believe, the secret, with all my years of experience, with all my years of ups and downs in life, one thing I can say. నేను నా అనుభవంతో ఏంటి, నా జీవితంలో జరిగిన అనేక అనుభవాలు తోటి ఏంటి, నేను ఒక్క విషయం నేను మీతో ఖచ్చితంగా చెప్పగలను. The truth is that we should always carry the word of God in our lives, in our heart. ఎప్పుడు కూడా మనం దేవుని యొక్క వాక్యము మన హృదయంలోను మన జీవితం ద్వారా మోసుకుని వెళ్ళాలి. And God will protect us from all temptations, from all sins, all worldly pleasures, all worldly addictions. He will free us because the word of God will protect us, as the word says. దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా దేవుని యొక్క వాక్యము ఈ లోక సంబంధమైన వాటి అన్నిటి నుంచి మరియు శోధన నుంచి పాపముల నుండి ఈ లోకలో ఉన్న వాటన్నిటికి పడిపోకుండా మనల్ని కాపాడుతుంది. And we should not be head Christians. మనము తలలో ఉన్న క్రైస్తవులుగా ఉండకూడదు. We should be heart Christians. మనము హృదయానుసారంగా నడుచుకునే హృదయము ప్రకారం ఉండేటట్లుగా ఉండాలి. The word of God should be in our heart. దేవుని యొక్క వాక్యము మన హృదయాల్లో ఉండాలి. There are a lot of people who have lot of knowledge about Bible. ఎంతో మందికి బైబిల్ గురించి ఎంతో జ్ఞానం ఉన్నది. But they cannot live a holy life. కానీ వారు పరిశుద్ధ జీవితాన్ని జీవించలేరు. The reason is they కారణం know about Bible, they know about Christ, but they do not know the value of the word of God, the value of Christ. వారికి దేవుని యేసు ప్రభు గురించి తెలుసు, దేవుని యొక్క వాక్యం గురించి తెలుసు, కానీ వారు యేసు ప్రభు ఏమై ఉన్నారో దేవుని యొక్క వాక్యం యొక్క విలువ ఏమైనదో వారు ఎరుగక ఉంటారు. So we should always keep the word of God in our heart. కాబట్టి ఎప్పుడు మన హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంచుకోవాలి. Then God will protect us from all danger, and things I used to do, I will not do them. Things I used to see, I will not see them. Places I used to go, I will not go, because word of God protects us. దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉన్నట్లయితే నేను అంతకుముందు ఏమి చూసేదాన్నో అది చూడను, ఎక్కడికి వెళ్ళేదాన్నో అక్కడికి వెళ్ళను, ఎలాగ మాట్లాడి ఎలాగ ఉండేదాన్నో అలాగ ఉండను, ఎందుకంటే దేవుని యొక్క వాక్యమే నన్ను కాపాడుతూ ఉంటది. Amen. The word of God protects us. The third thing is the word of God guides us and leads us perfectly. మూడో విషయం ఏమైనదంటే దేవుని యొక్క వాక్యము మనల్ని చక్కగా పరిపూర్ణంగా చేయడానికి ఒక మార్గం చూపిస్తుంది, ఒక దిక్సూచి లాగా ఉంటది, గురి దగ్గరికి సహాయం చేస్తుంది. Amen. The word of God guides us. దేవుని యొక్క వాక్యం మనల్ని నడిపిస్తుంది. Psalm 119, 105. 119వ కీర్తన 105వ వచనం మనకు చూసినట్లయితే, Thy word is a lamp unto my feet and light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగై ఉన్నది అని రాయబడి ఉన్నది. You know what happens when the word of God is become part of our life? We will not take wrong decisions in life.
ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన జీవితంలో ఒక భాగం అయిపోతుందో అప్పుడు మనము తప్పుడు నిర్ణయాలు తీసుకోము. Whether it is marriage or whether it is job or whether it is any decision, we will not take worldly decisions. మనము ఈ లోక సంబంధమైన నిర్ణయాలు తీసుకోము. అది వివాహం అవ్వనియండి, ఉద్యోగం అవ్వనియండి, లేదా ఇంకా ఎటువంటివైనా మనం లోక సంబంధమైన నిర్ణయాలు తీసుకోము. Because it is a lamp unto my feet and ఎందుకంటే అది నా పాదములకు దీపమై ఉన్నది అని అన్నది, వెలుగై ఉన్నది అన్నారు. and light unto my path. నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది అన్నది. So God will perfectly guide us, whether it is job, whether it is marriage, or many young people are struggling for their future to be settled. ఎంతో మంది యవనస్తులు వారి భవిష్యత్తు గురించి ఎంతో పోరాడుతూ ఉన్నారు, ఎలాగ మేము స్థిరపడాలి అన్నది. కానీ దేవుని యొక్క వాక్యమే మనల్ని నడిపిస్తుంది. Amen. And even parents are worried and anxious about their children. తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని బట్టి ఎంతో చింత కలిగి ఉంటారు, వాళ్ళు ఆతృత కలిగి ఉంటారు, ఎప్పుడు అవుతాయి, ఎలాగవుతాయి అనేసి. And do not be discouraged. వాటి విషయం, ఏ విషయం బట్టి మీరు నిరుత్సాహపడవద్దు. Let us come to Jesus Christ and embrace this word of God. The word of God is an answer for all situations. దేవుని యొక్క వాక్యమే ప్రతి పరిస్థితికి ఒక జవాబుగా ఉంటుంది కాబట్టి దేవుని యొద్దకు రండి, దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకోండి. There was a young believer who liked one person and got married. ఒక యవనస్తుడైన విశ్వాసి ఉన్నాడు, ఒక వ్యక్తిని ఇష్టపడి వివాహం చేసుకున్నాడు. And later on, what the news was that they were not happy and they were living a broken life. తర్వాత తెలిసిన విషయం ఏమైనదంటే వాళ్ళు సంతోషంగా లేరు, వాళ్ళు విరగొట్టబడిన జీవన శైలిలో ఉన్నారు. Because she is not a believer. ఎందుకంటే ఆ అమ్మాయి విశ్వాసి కాదు. And we marry people because of our own desires. మనము అనేకమైన సార్లు వివాహము మనకి నచ్చిన వాళ్ళని చేసేసుకుంటాం. And then we say it is God's will. మళ్ళా అంటాము అది దేవుని చిత్తము అనేసి. But word of God says, do not be yoked with the unbelievers. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది, అవిశ్వాసులతో జోడిగా ఉండకండి అని అన్నారు. It is not I am teaching, it is the word of God. అది నేనేదో చెప్తున్నాను అనుకోదు, దేవుని వాక్యంలో స్పష్టంగా ఉన్నది. Do not be yoked with the unbelievers. మీరు అవిశ్వాసులతో జోడిగా సమానంగా ఉండకండి అని. And don't expect again peace, joy, happiness, and other things which God gives us. అలాగ చేసేసుకుని సంతోషము, సమాధానము, ఆనందము ఉంటుంది అని ఎదురు చూడొద్దు. And so that's the reason when we read God's word, when we apply it, God will direct us in our job, in our marriage, in all situations. మనము దేవుని యొక్క వాక్యం తీసుకుని దాన్ని మన జీవితంలో అనువదించుకున్నట్లయితే అప్పుడు దేవుడు మన వివాహ విషయంలో ఏంటి, ఉద్యోగాల విషయంలో ఏంటి, ఎలాగ కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అవన్నిటినీ నడిపిస్తాడు. There are many points, I don't know if you read Psalm 119, I used to read this word, meditate it when I go to one of our auntie in the church, Sheila auntie. నేను 119వ కీర్తన ఈ ప్రత్యేకమైన వాక్యము చదువుకున్నప్పుడు నేను ఒక ఆంటీ ఇంటికి శీలమ్మ ఇంటికి మన సంఘంలో ఆ ఆంటీ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఈ వాక్యం చదువుకుని వెళ్ళేవాడిని. And both of us used to discuss on this Psalm 119. ఈ 119వ కీర్తన గురించి మేము ఇద్దరము చర్చించుకునే వాళ్ళం, మాట్లాడుకునే వాళ్ళము. It has only 7 verses, that divisions. It is 7 more than 150 verses it is. ఇది దాదాపు 150 వచనాల కంటే ఎక్కువ, 176 వచనాలు ఉన్నాయి. 176 verses it is there. అందులో 176 వచనాలు ఉన్నాయి ఆ 119వ కీర్తనలో. And who is the author? You please let me know next time. ఈసారి వచ్చినప్పుడు అది ఎవరు రచించారు అన్నది మీరు చెప్పండి. Okay. So the word of God, when we see in that Psalm 119, I don't know, but so much the author wrote. Every word, it says,
What a word, Lord. I love the word, and it is so sweet to us. Lord, let me not wander from your commandments, he says. దేవుని యొక్క వాక్యము ఎంతో చక్కగా ఉంటుంది. 119వ కీర్తనలో, ప్రభువా నీ వాక్యాన్ని విడిచిపెట్టి, నీ న్యాయ విధులను విడిచిపెట్టి నన్ను తిరగనీయొద్దు ప్రభువా, నీ వాక్యాన్ని హత్తుకొని ఉండేది నెమ్మది ఉంటుంది ప్రభువా నీ ధర్మశాస్త్రం అని అనేకమైన వచనాలు ఉన్నాయి. So now, since there are many blessings when we read God's word. మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు అనేకమైన ఆశీర్వాదాలు ఉంటాయి. And I will go to the last one, fourth one. See, the world is in turmoil. నాలుగవ విషయం నేను పంచుకుంటాను. దేవుని యొక్క వాక్యం చదవడం వల్ల వచ్చే మనకి ఎలా వర్ధిల్లుతాం అన్న దాంట్లో 4వ విషయం నేను మీతో పంచుకుంటాను. The world is in turmoil. ఈ లోకము ఎంతో కష్టంలో ఉన్నది. There is a war against one country to another country. ఎటు వెళ్తున్నదో కూడా తెలీదు. ఒక దేశం మీద ఇంకొక దేశం యుద్ధానికి సిద్ధపడుతూ ఉన్నారు. The Philistines shot of nuclear weapon on the blessed country Israel. ఫిలిస్తీయులు ఆశీర్వదింపబడిన ఇశ్రాయెల్ దేశం మీదకి న్యూక్లియర్ వెపన్ పంపించుదామని చూస్తూ ఉన్నారు. చేశారు ఆల్రెడీ. తయారు చేశారు. తయారు చేసి they have blasted on Israel. ఇశ్రాయెల్ దేశం మీదకి పంపిస్తూ ఉన్నారు. ఆ వెపన్స్ అన్ని, ఆ ఆయుధాలన్నీ కూడా షూట్ చేస్తూ ఉన్నారు. And God's blessed nation, what they did, they destroyed that Gaza completely. దేవుని యొక్క ఆశీర్వదింపబడిన దేశం ఏం చేశారు, పూర్తిగా ఎక్కడి నుంచి వస్తున్నాయో దాన్ని పూర్తిగా నాశనం చేశారు ఆ గాజా పట్టణాన్ని. So next time they have to be careful to touch Israel. వచ్చేసారి వాళ్ళు ఒకవేళ ఇజ్రాయెల్ మీద దాడి చేయాలనుకున్నట్లయితే వాళ్ళు జాగ్రత్త పడాలి. What I'm trying to say is there was no peace, there was war against all the countries, Arab countries and Israel. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇప్పుడు సమాధానం లేని పరిస్థితి, ఒక దేశం ఇంకొక దేశం మీదకి యుద్ధం మీదకి చేయాలని చూస్తూ ఉన్నది. There is no peace in families. కుటుంబాల్లో కూడా సమాధానం లేదు. 80% of Christians, born again believers, are struggling to find a happy family life. 80% వరకు తిరిగి జన్మించిన అనుభవం ఉన్న క్రైస్తవులు సంతోషకరమైన జీవితాని కోసము వెతుకుతూ ఉన్నారు. They are broken families, broken homes. విరగొట్టబడిన గృహాలు, విరగొట్టబడిన కుటుంబాలు ఉన్నాయి. Rebellion in the family. కుటుంబంలో ఎదురు తిరిగే స్వభావంతో ఒకరికొకరు ఎదురు తిరిగే వాళ్ళుగా ఉన్నారు. But when we read word of God, మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో, but when we share the word of God to our family, మన కుటుంబంతో దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు పంచుకుంటామో that family will be built on peace that the world cannot give. ఆ కుటుంబము ఈ లోకము ఇవ్వలేని సమాధానంతో నింపబడి ఉంటుంది. Wherever we go out, there are violence, everything, but not peace. ఎక్కడికి వెళ్ళినా అన్ని చూస్తున్నాం, అలజడులు, కొట్లాట్లు, పోట్లాట్లు అన్ని చూస్తున్నాం, కానీ సమాధానం అన్నది ఎక్కడా లేదు. Then the word of God says in Psalm 119, 165. 119, 165 వచనంలో దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉన్నది, Great peace have they which love thy law. నీ యొక్క ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని ఉన్నది. Amen. Great peace have they which love the law. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు అని వాక్యం చెబుతూ ఉన్నది. Lord, I want peace in my family. ప్రభువా నా కుటుంబంలో సమాధానం కావాలి ప్రభువా అని అడగండి. I want peace with my relatives. ప్రభువా నా రక్త సంబంధులతో, బంధువులతో సమాధానం కలిగి ఉండాలి ప్రభువా అని అడగండి. I want peace in my office. నా యొక్క పనిచేసే చోట నేను సమాధానంతో ఉండాలి ప్రభువా అని అడగండి. I want peace with my friends. నా యొక్క స్నేహితులతో నేను సమాధానం కలిగి ఉండాలి ప్రభువా అని అడగండి. I want peace in our churches. సంఘముల్లో కూడా సమాధానం ఉండాలి అని అనండి. And when we read the word of God, God will bless us. దేవుడు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామో దేవుడు మనల్ని ఎంతో ఆశీర్వదిస్తాడు. This is King David says in Psalm 19, this is word of God is sweeter than the honeycomb.
19వ కీర్తనలో రాజైన దావీదు చెబుతూ ఉన్నాడు, నీ యొక్క వాక్యము తేనె కంటే మధురమైనది అని అంటున్నాడు. So let us, dear beloved, those who are listening to this word, let us in the morning, early morning, rise up and read God's word. Let us expect God to speak to us. Let us become a clean heart when we read God's word. దేవుని యొక్క ప్రియమైన వారలారా, కాబట్టి ఉదయకాలాన్ని లేచినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. దేవుని యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. దేవుని యొక్క వాక్యంలో ఆనందించండి. Those who want to dedicate your life, yes, Lord, I want to live a clean life. Lord, I want to be protected by your word. I want your plan to be fulfilled in my life. I want peace in my family, in wherever I go. Those who want to do that can make a call right now. ఎవరైతే ప్రభా నా కుటుంబంలో సమాధానం ఉండాలి, నేను ఒక మంచి జీవితాన్ని జీవించాలి, యేసు ప్రభు నాకు కావాలి అని కోరుకుంటున్నారో వాళ్ళకు ఫోన్ కాల్ చేయవచ్చు. And also let us pray that people will see us and say, yes, these people are blessed people. మరియు చెబుదాము, వీరు ఆశీర్వదింపబడిన జనాంగం అని చెబుదాము. People might see our life and say, yes. మన జీవితాన్ని చూడవచ్చు. To see, they may say, they should say, yes, these people are blessed people. వీరు ఆశీర్వదింపబడిన జనాంగం అని చెప్పవచ్చు. Their life is different. వారి జీవితం వేరుగా ఉంటుంది అని. So, dear beloved, let us embrace the word of God so that the word of God cleanses us. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని హత్తుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశుద్ధపరుస్తుంది. It will protect us. అది కాపాడుతుంది. It will guide us. అది మనల్ని నడిపిస్తుంది. And it will give us peace. అది మనకి సమాధానం ఇస్తుంది. Spend much time in the word of God. ఎక్కువ సమయం దేవుని యొక్క వాక్యంలో గడపండి. And in prayer. ప్రార్థనలో గడపండి. And fly like an eagle. మరియు పక్షిరాజు వలె పైకి ఎగరండి. And be blessed and be successful. మరియు ఆశీర్వదింపబడండి, జయ జీవితం జీవించండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Amen. And now, as we come to the table, మనము బల్ల యొద్దకు వచ్చి ఉండగా let us remember కాబట్టి మన జ్ఞాపకం ఉంచుకుందాము. the bread రొట్టె denotes the body of Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క శరీరానికి సాదృశ్యమై ఉన్నది. And when he had given thanks, ఆయన కృతజ్ఞతా స్తుతులు చెల్లించి he broke it దానిని విరిచి and said, ఇలాగా అన్నారు, take, eat, this is my body which is broken for you. This do in remembrance of me. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడని చెప్పాను. After the same manner also he took the cup. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట When he had supped, saying, this cup is a New Testament in my blood. ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన. This you do as often as you drink of it. మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి, దీనిని చేయుడని చెప్పాను. For as often as you eat this bread and drink this cup, ye shall do the Lord's death till he comes. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. Wherefore, whosoever shall eat this bread and drink this cup of the Lord unworthily shall be guilty of the body and the blood of the Lord. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెని తిన్నో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధి అగును. But let a man examine himself, and so let him eat of that bread and drink of that cup. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకున్న వలన అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. For he that eateth and drinketh unworthily eateth and drinketh damnation to himself, not discerning the Lord's body. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగు చేసుకుంటకే తిని త్రాగుచున్నాడు. For this cause many are weak and sickly among you, and many asleep. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు. Let's pray. Our gracious Lord, we thank you for this wonderful, Lord, bread and the wine that denotes your body and your blood. అత్యంత కృపగల మా ప్రభువా, మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ రొట్టె ప్రభా నీ శరీరానికి ప్రభా, ఈ ద్రాక్షరసం నీ రక్తానికి సాదృశ్యమై ఉన్నది ప్రభా. Lord, forgive all the sins that we have done in the last week
ప్రభా గత వారం మేము చేసిన ప్రతి ఒక్క పాపమును క్షమించండి until we have taken the last communion. ప్రభా కిందటి సారి మేము నీ రొట్టెలు తీసుకుని మీ ద్రాక్షరసంలో పాలు పంచినప్పటి నుంచి ప్రభు ఇప్పటి వరకు మేము తెలిసి తెలియక చేసిన Oh ప్రతి Father, we feel ashamed of, Lord, the sins that we have done, which, Lord, we have done, Lord, knowingly, Father. ప్రభా తెలిసి చేసిన ప్రతి ఒక్క తప్పిదాన్ని బట్టి మేము ప్రభా సిగ్గుపడుతున్నాం తండ్రి. Lord, we need your grace, we need your strength, Lord, not to repeat the sins which are not pleasing to you, Lord. ప్రభా మేము తిరిగి ఆ పాపములు ప్రభా నీకు ఇష్టం లేనివి మేము చేయకుండా ప్రభా నీ యొక్క సహాయం మాకు కావాలి తండ్రి. Lord, as we take this, oh Father, give us a new, renewed, holy life. ప్రభా దీనిలో మేము పాలు పంచుకుని ఉండగా ప్రభా మమ్మల్ని నూతన పరచబడిన జీవితాన్ని ఇవ్వండి తండ్రి. Bless the bread and the wine in the mighty name of Jesus Christ. ప్రభా ఈ రొట్టెని ద్రాక్షరసాన్ని యేసుక్రీస్తు వారి యొక్క బలమైన నామములో ఆశీర్వదించండి ప్రభా. Lord, we know, Father, it is not an ordinary bread and wine, but it denotes the covenant of the blood of Jesus Christ. ప్రభా ఇది మామూలు రొట్టె ద్రాక్షరసం కాదు కానీ ప్రభా యేసుక్రీస్తు వారి యొక్క నిబంధన రక్తమై ఉన్నది. And those of you and even myself, as we participate in this holy communion, ఎవరెవరైతే నాతో పాటు ఎవరైతే మనం ఇందులో పాలు పంచుకుంటూ ఉన్నామో, let us with faith claim healing in our sick bodies in the mighty name of Jesus Christ for his glory. ఆయన మహిమార్థమై యేసుక్రీస్తు వారి యొక్క బలమైన నామములో ప్రభా మమ్మల్ని స్వస్థపరచండి అని మీరు దాన్ని స్వతంత్రం. Mighty God, we know there is power in the blood of Jesus Christ. మేము నమ్ముచున్నాం ప్రభా యేసుక్రీస్తు వారి రక్తంలో శక్తి ఉన్నదని. Lord, no sickness can stop the healing power of Jesus Christ. ప్రభా ఎటువంటి ప్రభా తండ్రి రోగము ప్రభా మమ్మల్ని ఆపలేదు నాయన. మీ యొక్క స్వస్థత శక్తి గొప్పది ప్రభా. Lord, we also pray, Father, as we take this, Lord, may great deliverance and breakthrough happen in our life. ప్రభా దీనిలో మేము పాలు పంచుకుని చూడగా ప్రభా గొప్ప విడుదల మాకు జరుగునట్లుగా సహాయం. Deliverance from witchcraft. ప్రభా చేతబడి శక్తుల నుంచి. Deliverance from the magical words, Prabha. the magician words. ప్రభా మంత్ర శక్తులు అన్నిటి నుంచి విడిపించండి నాయన. And Lord, because we know that there is power in the blood of Jesus Christ. ప్రభా యేసయ్య రక్తంలో శక్తి ఉన్నదని మేము నమ్ముచున్నాము. And sanctify us with your Lord presence and with your power and with your anointing. ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన. నీ సన్నిధితో నింపండి ప్రభా. Lord, we know this time that we are taking, it's the blessed thing that we are doing. ప్రభా మేము ఎంత ఆశీర్వదింపబడిన ఈ కార్యంలో మేము పాలు పంచుకుంటాం. We will never do the things, Lord, that we did earlier. ప్రభా ఇంతకు ముందు చేసినవి మళ్ళా తిరిగి చేయమని ప్రభా. Lord, unite our church under the love of Jesus Christ. ప్రభా సంఘమునంతా ప్రభా యేసుక్రీస్తు వారి ప్రేమతో కట్టండి. We break the powers of Satan and its attacks in the mighty name of Jesus Christ. చీకటి శక్తుల ప్రభావాన్ని విరగ్గొడుతున్నాం యేసు. No power can, Lord, attack us when we are one in the oneness of the love of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మేము ఒక్కటిగా ఉంటే ఎటువంటి శక్తులు విరగ్గొట్టలేవని మేము నమ్ముతున్నాం. And Lord, we can enjoy your presence. ప్రభా మేము నీ యొక్క సన్నిధిలో ఆనందించగలం తండ్రి. In Jesus' mighty name we pray. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, కల్వరిలో శ్రమలు నా కోసమా, కల్వరిలో సిలువ నా కోసమా, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము, నా కోసమా ఈ సిలువ యాగము, నా కోసమా ఈ ప్రాణ త్యాగము. Lord, participate in the Holy Communion. మనమందరం కలిసి ప్రభు బలలో పాల్పంచుకుందాము. హల్లెలూయా. Let's pray.
ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord, for giving us a wonderful privilege, Lord, to participate in the Holy Communion. ప్రభా మాకు ఇచ్చిన ఆధిక్యత బట్టి ప్రభా నీ బలలో పాల్పంచుకునేందుకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు Oh, చెల్లిస్తున్నాం. what a wonderful, Lord, joy we have. ప్రభా ఎంత ఆనందం మాకు కలిగి ఉన్నది. Thank you, Lord, for cleansing our lives. ప్రభా మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకే నీకు Thank you వందనాలు. for making our lives as white as wool. ప్రభా హిమము వలె తెల్లగా చేసినందుకే నీకు వందనాలు. Lord, why don't you give us your grace and your mercy, O Father, to keep it as white as possible till we meet again in your presence. ప్రభా మీ సన్నిధిలో తిరిగి కలుసుకునే పర్యంతరం ప్రభా తండ్రి ఇలాగే ప్రభా మమ్మల్ని పరిశుద్ధులుగా ప్రభా తండ్రి ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. Lord, we pray that you will bind all the satanic attacks in our lives. ప్రభా మా జీవితంలో అపవాది క్రియలన్నీ ప్రభా దాడులన్నీ Lord, help us to hide that word in our lives, O Lord. ప్రభా మా జీవితంలో ఆ వాక్యం దాచిపెట్టుకునేందుకు సహాయం And Lord, not చేయండి. only hide it, O Lord, but apply it in our lives so that we are fruitful in this world. ప్రభా అది వినడం మాత్రమే కాదు ప్రభా దాన్ని ప్రభా ఫలవంతమగునట్లుగా మా జీవితాల్లో ప్రభా అనువదించుకునేందుకు సహాయం Thank you. We glorify you. నీకే స్తుతులు స్తోత్రములు This is చెల్లిస్తున్నాం. one of the greatest miracles that you have done in our church. ప్రభా మా సంఘంలో గొప్ప అద్భుతం చేసి ఉన్నావు. And that's happened, O Lord, because of the unity and the love. ప్రభా ప్రేమతో ప్రభా ఐక్యతతో ప్రభా Help us to continue in that, Lord, bond of unity and love in Christ. ప్రభా క్రీస్తునందు ఆ ప్రేమ అనే బంధంతో మేము ప్రభా కొనసాగునట్లుగా సహాయం And we చేయండి. break all other things in the mighty name of ప్రభా Jesus. ఇతరులవన్నీ కూడా విరగొడుతున్నాము యేసు బలమైన నామములో. And Lord, bless us, O Father, in this new way. ప్రభువా ఈ నూతన వారంలో మమ్మల్ని ఆశీర్వదించండి Oh తండ్రి. Lord, this time we have not taken Holy Communion just casually, Lord, but we have taken it with seriousness. ప్రభువా మేము ప్రభా ఈ బల్లలో ప్రభా ఎంతో అత్యంత శ్రద్ధగా పాల్గొంచున్నాము తండ్రి. And Lord, we believe that we will deliver the words of life మేము నమ్ముచున్నాం తండ్రి. మేము జీవమునిచ్చే మాటలు మేము పలుకుతాం. and bless people ప్రభా ఇతరులు ఆశీర్వదిస్తామని and never curse people. ఎప్పుడు కూడా శపించమని Because we have the power, indwelling power, because of the blood of the covenant of Jesus Christ. యేసుక్రీస్తు వారి రక్తంలో ప్రభా నిబంధనలో ప్రభా శక్తి ఉన్నదని మేము Bless నమ్ముచున్నాం. all our church members ప్రభా సంఘ సభ్యులందరినీ ఆశీర్వదించండి. and everyone, O Lord, ప్రభా ప్రతి ఒక్కరు ప్రభా and give us good health and strength. ప్రభా మంచి ఆరోగ్యం బలము దయచేయండి. Preserve us and protect us. ప్రభా మమ్మల్ని దాచిపెట్టండి, మమ్మల్ని కాపాడండి. And help us to grow in you every day. ప్రతిరోజు నీ యందు ఎదుగునట్లుగా సహాయం చేయండి. I know, Lord, you will give us that grace, O Lord. ప్రభా నీవు ఆ కృపను ఇస్తావని మేము Because నమ్ముచున్నాం. we have the desire to grow, not, Lord, year after year, but every day till we meet again in this service. ప్రభా ప్రతి దినము నీ యందు ఎదుగునట్లుగా ప్రభా సంవత్సరం కాదు నాయన దినము నీ యందు ఎదుగునట్లుగా సహాయం. And Lord, may people see that in my life and in my church life. ప్రభా నా జీవితంలోను సంఘ సభ్యుల జీవితంలోను Let them see that love, that light of Jesus Christ, క్రీస్తు యొక్క వెలుగు ప్రేమ కనపడినట్లుగా సహాయం చేయండి. and others be blessed. ఇతరులు ఆశీర్వాదకరంగా ఉండనట్లుగా. Thank you, Lord, for being with us. ప్రభా మాతో ఉన్నందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you for answering our prayers. ప్రభా మా ప్రార్థనకి జవాబులు ఇస్తున్నందుకే We నీకు pray వందనాలు. this prayer in the mighty and wonderful name of our Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క బలమైన అద్భుతమైన నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. And oh Lord, we also thank you, Lord, for blessed Premanti. ప్రేమ సహోదరుని ఆశీర్వదించండి. Give her good health and strength. ప్రభా ఆమెకు కూడా మంచి ఆరోగ్యం బలము దయచేయండి. Remove all anxiety, Lord. ప్రభా ఏదైతే చింత కలిగి ఉన్నదో ఆ చింత అంతా తీసివేయండి. Thank you, Lord. వందనాలు In యేసయ్య. Jesus' name. యేసు నామములో Amen. The grace of our Father and of the Son and the sweet and abiding fellowship of the Holy Spirit rest and abide with us both now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడే ఉండును గాక. Amen. ఆమేన్. ఆమేన్. God bless you and have a blessed week. మిమ్మల్ని దేవుడు బహుగా దీవించును గాక. మీరు మంచి ఆశీర్వాదకరమైన వారంలో ప్రవేశించండి.